ఓకే హాయ్ ఫ్రెండ్స్, సో మీకు ఈ గ్రీనరీ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామో. సో ఈ ప్రదేశం కూడా మీకైతే తెలిసిపోయి ఉంటుంది. సో మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలోని శ్రీ పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పెంచులకోనకైతే వచ్చాం. సో ఈ పెంచులకోనలో ఉండే వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమ్స్, అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, సో దానికి రూట్ మ్యాపు, దాంతోపాటు ఏ సీజన్లో పోతే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. సో ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. సో ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలంటే మనం దేవస్థానాన్ని అనుకొని, అంటే దేవస్థానానికి ఎడమ వైపు ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. సో ఈ సిమెంట్ రోడ్డు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి రాళ్ళల్లో వాటిల్లో వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ టైం ఏంటంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 4-4:30 వరకు ఉంటుంది. సో మీరు ఎంత త్వరగా వస్తే అంతవరకు త్వరగా చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో అయితే ఈ వాటర్ ఫాల్స్లో మనకి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళే టైంకి వాటర్ చాలా వరకు తగ్గాయి. సో ఎక్కువ వాటర్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఈ వాటర్ ఫాల్స్ అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. సో ఎందుకంటే చాలా స్కిడ్ అవుతుంటుంది. సో మొత్తం రాళ్ళే ఉంటాయి. సో కాబట్టి చాలా దాని వాటర్ బాగా వస్తే అవాయిడ్ చేయడం మేలు. సో అడ్వెంచర్ కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. సో ఒక్కసారి వెళ్ళారంటే ఆ ప్రకృతిని కానీ నెక్స్ట్ అలాగే వాటర్ ఫాల్స్ కానీ చూస్తే చాలా ఆనందపడతారనమాట. వాటర్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి రెయిన్ సీజన్ అనమాట. జనరల్గా ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే భయంకరంగా వర్షాలు వస్తాయి కాబట్టి, తుఫాన్లు వస్తాయి కాబట్టి అప్పుడు వాటర్ ఎక్కువ వస్తుంది మనకి. సో దాంతోపాటు ఏంటంటే దసరాలో వారం రోజులు ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం ఉంటుంది. సో అక్కడ కూడా జనాభా బాగా వస్తారన్నమాట. దసరా వారం రోజులు ఇక్కడ బాగుంటుంది. అలాగే నెల్లూరులో చెప్పుకునే బ్రహ్మోత్సవాలు ఏంటంటే పెంచులకోన బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ. సో అది సమ్మర్లో జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే జనవరి 1కి ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతం వాళ్ళంతా వస్తారన్నమాట. సో నేను చాలాసార్లు జనవరి 1కి వచ్చాను. సో అందరూ జనవరి 1కి వచ్చి టెంపుల్ చూసుకొని టెంపుల్ నుంచి అందరూ వాటర్ ఫాల్స్కి వెళ్తారనమాట. సో ఈ సీజన్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.
మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. చాలా దూరం నుంచి వాటర్ సౌండ్ వస్తూనే ఉంది. సో మొత్తానికైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం.